శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అనంతమైన అనుభవాలు. కేరళ నుండి ఒక జ్యోతిష్యుడు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. ఆ రోజు స్వామివారు కాష్టమౌనంలో ఉన్నారు. ఆ జ్యోతిష్యునితో ఏమీ మాట్లాడలేదు, కానీ చిరునవ్వుతో ఒక పండును అతనికి అనుగ్రహించారు. ఆ జ్యోతిష్యుడు బయటకు వచ్చాడు. శ్రీమఠం సిబ్బంది అతన్ని చుట్టుముట్టారు. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉండడం సహజం కదా, ఆ సమస్యలు ఎప్పుడు అంతమవుతాయో అని తెలుసుకోవడం అందరికీ ఇష్టమే కదా అని అందరూ అడగడం మొదలుపెట్టారు. వెంటనే ఆ జ్యోతిష్యుడు, నేనిక్కడ జోస్యం చెప్పలేను. ఇక్కడ ఈ స్థలంలో పరమాచార్య స్వామివారి పరిపూర్ణ సాన్నిధ్యం ఉంటుంది. పరమాచార్య స్వామివారు ఉన్న చోటు నుండి 300 అడుగుల లోపల ఏ గ్రహము మాట్లాడదు, ఏ దేవత బదులివ్వదు. మీరు నేను బస చేస్తున్న చోటుకు రండి, మీ ప్రశ్నలకు అక్కడ సమాధానం ఇస్తాను అని చెప్పారు. ఒక్క దర్శనంతోనే ఆ జ్యోతిష్యుడు పరమాచార్య స్వామివారిని అర్థం చేసుకున్నాడు. మరొక సంఘటన. ఒక భక్తుడు కాశీక్షేత్రంలో రుద్రైకాదశి జప హోమం చేసి అక్కడి నుండి గంగాజలం తీసుకొని వచ్చి పరమాచార్య స్వామి వారికి సమర్పించాడు. నీవు రుద్రైకాదశి కోసం ఎక్కడి నుండి గంగాజలాన్ని సేకరించావు అని అడిగారు మహాస్వామి. వైదికులు ఆ జలాన్ని కాశీలోని కేదార్ ఘాట్ గంగా నుండి తీసుకొని వచ్చారు అని బదులిచ్చాడు అతను. కాశీ పరమేశ్వరుని సొంతం. గంగ నీరు, గంగమన్ను వంటివి అక్కడి నుండి తీసుకురాకూడదు. నువ్వు అక్కడి నుండి తెచ్చిన తీర్థాన్ని ఏదైనా బిల్వ చెట్టు మొదట్లో వెయ్యి అని ఆదేశించారు స్వామి. గంగ ఎక్కడైతే శుద్ధ గంగగా ఉంటుందో అక్కడి నుండి గంగాజలాన్ని తీసుకురావాలి. యమునా నది తనలో కలవడానికి ముందు ఉన్నదే శుద్ధ గంగ అని చెప్పారు మహాస్వామి. మరొక సంఘటన. పరమాచార్య స్వామి వారు విడిది చేసిన ఆ పల్లెటూరులో కొన్ని గుడిసెలు ఉన్నాయి. సాయంత్రం పూట ఆ పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, ఎంతో అల్లరితో ఒకరినొకరు కొట్టుకుంటూ పెద్దగా అరుస్తూ ఆడుకుంటున్నారు. అటువంటి సందర్భంలో తాము కూడా ఆ పిల్లలతో పాటు చేరిపోయి ఆడుకోవాలన్న భావం స్వామివారి కళ్ళల్లో కనిపిస్తుంది. అలా ఆ పిల్లల ఆటలను, అల్లరిని చూస్తున్న స్వామివారి దగ్గరికి ఒక ఆమె గిన్నె నిండుగా పాలకోవ తీసుకొని వచ్చి స్వామివారి ముందర ఉంచి పంచాంగ నమస్కారం చేసింది. ఏమిటది, పాలను మరిగించి తీసుకొని వచ్చావా అని అడిగారు. అవును పెరియవా అని బదులిచ్చింది. తీయగా ఉంటుందా అని మళ్ళీ అడిగారు స్వామి. అవును ఉంటుంది పెరియవా అని బదులిచ్చింది. వాసన అని మళ్ళీ అడిగి ఆమె బదులు చెప్పేలోపే స్వామివారే బదులిచ్చారు. అవును, అది ముక్కు పుటాలను చీల్చుకొని వెళ్తోంది. నేను చాలా మడితో తయారు చేశాను, పుల్లగా అవ్వదు, 4 రోజుల దాకా పాడవ్వదు. రోజు స్వామివారు కొంచెం కొంచెంగా అని ఆమె చెప్పబోతూ ఉంటే స్వామివారు ఆమె మాటలను ఏమాత్రం విన్నట్టు లేదు. కానీ ఎంతో కుతూహలంతో, నువ్వేం చేస్తావంటే అక్కడ ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి ఈ గిన్నె తీసుకొని వెళ్ళి అంతా వారికి పంచి ఖాళీ గిన్నెని తీసుకురా, సరేనా? నా కోసం ఇంకోసారి తయారు చేసుకొని తీసుకురా అని బదులిచ్చారు. క్షీరసాగర శయనుడు మోహినీదేవి రూపంలో అమృతాన్ని పంచినట్టు ఆమె ఆ పాలకోవను పరిపూర్ణ తృప్తితో ఆ పిల్లలకు పంచింది. సంతోషంతో ఆ పిల్లలు పాలకోవ తినడం చూసి స్వామివారు ఆనందించారు. మరొక సంఘటన. పరమాచార్య స్వామివారి ఆగమనాన్ని ప్రతి చిన్న ప్రాణి కూడా ఆనందించేది. శివస్థానంలో ఎవరూ స్వామివారి గదిలోకి వెళ్ళేవారు కాదు. తమ పనులను స్వామివారే స్వయంగా చేసుకునేవారు. సేవకులు స్వామివారి గది బయట చిన్న చెక్క పాత్రలో నీరు ఉంచేవారు. కాళ్ళు చేతులు కడుక్కోవడానికి మరియు అనుష్ఠానానికి వాటికవే ప్రత్యేకంగా ఉంచేవారు. ఎండాకాలంలో ఎలుకలు, ఉడతలు మరియు పక్షులు నీటి కోసం అంతా తిరిగి తిరిగి వెతికేవి. శిష్యులు, భక్తులు ఎవరు కూడా స్వామివారి గదిలోకి వెళ్ళలేకపోయినా ఈ జంతువులకి అలాంటి అడ్డంకేమీ లేదు. పూర్తి స్వాతంత్రంతో లోపలికి వెళ్ళి ఆ చెక్క పాత్రలపైకి ఎక్కి లోపలికి తొంగి చూసి దాహం తీరేదాకా నీరు త్రాగి పారిపోయేవి. అవి వచ్చి నీరు తాగి వెళ్ళిపోవడాన్ని గమనిస్తూ ఆనందించేవారు స్వామివారు. మనకు అవి ఎలుక, ఉడత, పిచ్చుకలాగా కనిపిస్తాయి, కానీ స్వామివారికి అవి గణపతి, రామపిరణ్, నారాయణుడిగా కనిపిస్తాయేమో. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.